కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది సిబిఐ. ఈ కేసు విషయంలో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపింది. దర్యాప్తుకు అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని, కాళేశ్వరంపై దర్యాప్తు చేసేందుకు ఓ అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు సిబ్బందిని ఇవ్వాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది సిబిఐ. ఈ కేసు విషయంలో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపింది. దర్యాప్తుకు అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని, కాళేశ్వరంపై దర్యాప్తు చేసేందుకు ఓ అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు సిబ్బందిని ఇవ్వాలని కోరింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, సిబిఐ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అలాగే ప్రభుత్వానికి కూడా కొంత సిబ్బందిని ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సో ముఖ్యంగా ఏదైతే బి రామ్మోహన్ రెడ్డి వేసినటువంటి ఈ పిటిషన్ని హైకోర్టు కూడా స్వీకరించింది. దానికి అభ్యంతరాలు కూడా ఉంటే కూడా చెప్పాలని కూడా చెప్పింది. దీంతోపాటు సిబిఐ నిన్న కూడా ఒక లెటర్ కూడా రాసింది. ఏంటంటే ఇప్పటి వరకు ఒకవేళ కాళేశ్వరం సంబంధించినటువంటి అవకతవకలపైన దర్యాప్తు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా సిబిఐకి కొన్ని మానవ వనరులు, అలాగే ఆఫీసు, కొంతమంది సిబ్బంది కూడా కావాల్సి ఉంటుంది అనేసి కూడా వారు హైకోర్టుకి తెలిపినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానిపైన కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి కూడా ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకులు రుణాలు ఇచ్చినటువంటి కన్స్ట్రక్షన్ నుంచి కూడా ఎటువంటి దర్యాప్తు చేయాలనేసి కూడా ఫిర్యాదులు అయితే మాకు రాలేదు. ఇప్పుడైతే పిటిషనర్ వేశారు కాబట్టి ఒకవేళ హైకోర్టు కానీ ఈ రకంగా కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపైన కానీ, మేడిగడ్డ అవకతవకలపైన కూడా పూర్తి స్థాయిలో సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా ఆదేశిస్తే మాత్రం వీటిని కూడా కన్సిడర్ చేసుకునేసి కూడా వారు నిన్న హైకోర్టుకి తెలిపిన నేపథ్యం అయితే కనపడితే వారు కొంతమంది అదనపు సిబ్బంది కూడా కావాలనేసి కూడా వారు కోరడం జరిగింది. వారిలో ముఖ్యంగా ఒక అదనపు ఎస్పీ కావాలి, 3 డిఎస్పీలు కావాలి, దాంతోపాటు 6 ఇన్స్పెక్టర్ గారు, 4 ఎస్ఐలతో పాటు ఒక కార్యాలయం అనేది మస్ట్ అండ్ షుడ్గా కావాలి, వాహనాలు కూడా దానికి కావాలనేసి కూడా ఈ కౌంటర్లో వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం కూడా మొదటి నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపైన కానీ, అలాగే మేడిగడ్డలో జరిగినటువంటి అవకతవకలపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలని కూడా భావిస్తుంది. ఇటు ఇతరుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా సామాజిక ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కంపల్సరీ కూడా ఈ అవకతవకలు అనేది బయటకు తీసుకురావాలి. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారు చేసినటువంటి తప్పుదాల నుంచి కూడా ప్రజలకు వివరించాలని కూడా వారు అనేక సార్లు కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో బి రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించడము, హైకోర్టు కూడా ఇటు సిబిఐకి చెప్పడము, సిబిఐ దానికి కౌంటర్ దాఖలు చేయడము, ఆ కౌంటర్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలని వారు ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కూడా మీరు ఆదేశిస్తే మేము పూర్తి స్థాయిలో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మేము దర్యాప్తు చేస్తాము, అన్ని కోణాల్లో కూడా మేము ఆ దర్యాప్తు చేస్తాం. కాకపోతే మాకున్నటువంటి సిబ్బంది కొరతతో పాటు ప్రత్యేకమైనటువంటి కార్యాలయం ఏర్పరచుకోవడానికి దానికి వనరులు కావాల్సి వస్తుంది కాబట్టి అవి వనరులు సమకూర్చాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి ఆదేశించాలంటూ కూడా ఇటు హైకోర్టుని వారు కోరడమైనటువంటి. సో ఏదైనా ఒకవేళ ఇవాళ కోర్టు హాలిడే కాబట్టి రేపు మరొకసారి ఇది విచారణకి రాబోతుంది. ఒకవేళ కోర్టు కానీ సిబిఐకి కాళేశ్వరం కానీ మేడిగడ్డకు సంబంధించిన విషయంలో దర్యాప్తు చేయండి అనేసి కూడా ఇటు సిబిఐకి ఆదేశిస్తే మాత్రం మరొక రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారిపోతుంది. కొత్త అంశం అయితే తెరలోకి రాకపోతుంది. ఇప్పటికే ఇటు
కాళేశ్వరం పైన విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. మేడిగడ్డలో జరిగినటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే కొలాప్స్ అయింది దానిపైన కూడా ఇప్పటికే అనేక కోణాల్లో కూడా విజిలెన్స్ దాడులు చేసి ఇప్పుడే పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు సిబిఐకి కూడా ఈ కేసు వెళ్ళిందంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దాంట్లో జరిగినటువంటి అవినీతి ఎంతవరకు ఉంది, ఎంత ప్రభుత్వం ఇప్పుడు లెక్కలు చెప్పినట్టు వరకు గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది, ఎంతవరకు పర్సంటేజ్ల రూపంలో వెళ్ళింది, ఎందుకు ఇంత నాణ్యత లేకుండా మేడిగడ్డ ప్రాజెక్ట్ని నిర్మాణం చేశారు అన్న దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిబిఐ ఎంటర్ అయితే ఖచ్చితంగా కూడా ఈ కాళేశ్వరం వెనకాల ఉన్నటువంటి వారు కానీ ఇటు మేడిగడ్డ వారు వెనకాల ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా కూడా వారిపైన కేసులు నమోదు చేసి జైలుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ తరహా కూడా ఒకవేళ కోర్టు కానీ జోక్యం చేసుకుంటే మాత్రం అవకాశం ఇస్తే మాత్రం ఇది ఒక పెను సంచలనంగానే మారుతుందని చెప్పుకోవచ్చు. రాధిక. రైట్ రాణా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డపై జరిగిన డ్యామేజ్ గురించి ఫోకస్ చేస్తుంది కంప్లీట్గా. అలాగే ఇప్పుడు సిబిఐ గినక ఒకవేళ ఎంటర్ అయితే ఈ కేసు ఎలాంటి టర్న్స్ తీసుకోవచ్చు అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు విజిలెన్స్ కూడా ఇప్పుడు వారికి అందినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దాంట్లో అసలు ఏమైంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవంతా కూడా లెక్కపత్రం అనేది కూడా క్లియర్ కట్గా ఉందా లేదనేది కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించనేది కూడా ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే విజిలెన్స్ గత 2 వారాల ముందు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి ఆఫీసులో కానీ అలాగే అప్పుడు బాధ్యతలు నిర్వహించినటువంటి ఇంజనీర్ పైన కానీ ఇతర సంబంధించినటువంటి ఆఫీసుల్లో కూడా వారు అనేక రకాలుగా కూడా దాడులు చేశారు. అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ కంప్యూటర్ హార్డ్ డిస్క్లు కానీ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్క్రూటినీ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒక పక్క దర్యాప్తు కొనసాగుతున్నా కానీ ఒకవేళ కానీ ఇప్పుడు సిబిఐ కానీ ఈ కేసులో ఎంటర్ అవుతే మాత్రం ఖచ్చితంగా గత 10 ఏళ్లలో వచ్చింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్లోనేటువంటి కీలక నేతలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేసి కూడా మొదటి నుంచి కూడా భావిస్తుంది. కాబట్టి ఈ అవకతవకలకి ఈ అవినీతికి పూర్తిగా వారే కారణం కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయనేసి కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే సిబిఐ యొక్క ఎంక్వైరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అనేక అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి వారు దాదాపు 2-3 నెలల పాటు దీనిపైనే ప్రాథమిక ఆధారాలు సేకరించడం పైన వారు ఎక్కువగా డెప్త్గా వెళ్ళబోతారు. కాబట్టి వారికి లోకల్గా ప్రభుత్వం కూడా సహకరించాలి, పోలీసులు కూడా సహకరించాలి. కాబట్టి వారి విచారణకి అనేక కోణాలు మునుకుంటాయి. కాబట్టి రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్గా కూడా పరిగణిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోన ఆల్రెడీ వీరు బీఆర్ఎస్ నేతలే అసెంబ్లీ వేదికగానే దాదాపు 96,000 కోట్ల వరకు కూడా మేము వెచ్చించామనేసి కూడా వారు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా దీనిపైన అవినీతి జరిగింది. దాంతోపాటు ఇంకా చెల్లించాల్సిన 35,000 కోట్ల రూపాయల వరకు కూడా ఉంది. కాబట్టి అవన్నీ కూడా చాలా అవకతవకలు జరిగే ఒక క్లారిటీ లేదు. దీనిపైన పూర్తిగా శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు సిబిఐ కానీ ఇన్వాల్వ్ అయితే ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా చూసుకొని వారు సిబిఐ అధికారులు అనేక కోణాల్లో కూడా వారు ఈ యొక్క దర్యాప్తు అయితే చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక పెను సంచలనంగా చూడడంలో రాజకీయాలు కూడా చాలా వేగంగా కూడా మారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ రాణా, సిబిఐ చేస్తున్న రిక్వెస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం అలాగే సిబిఐ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రభుత్వమే దీనిపైన ఈ మేడిగడ్డ పైన కానీ కాళేశ్వరం పైన జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే అవినీతి ఉందో దాన్ని ఖచ్చితంగా బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ దానిపైన శ్వేతపత్రం కూడా అసెంబ్లీలో రిలీజ్ చేశారు. కాబట్టి విజిలెన్స్ దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ప్రభుత్వం ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు సిబిఐ యాడ్ అయితే మాత్రం అది ఎక్స్ట్రా బోనస్గానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంతో పాటు ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్లు సిబిఐకి పూర్తి స్థాయిలో వారికి సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు ఇంత భారీ స్థాయిలో అంత కుంగిపోవడం కానీ ఆల్రెడీ బీటలు వారిపోవడం కానీ ఇప్పుడో శిథిలావస్థ చేరుకుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వారు అసలు ఏం జరిగింది, అప్పుడు జరిగినటువంటి కాంట్రాక్ట్ ఇష్యూస్ ఏంటి, ఈ కాళేశ్వరం వెనకాలన్నటువంటి ఎంతవరకు వెచ్చించారు ఏంటి అనే తరపు కూడా ఈ కాంట్రాక్టర్లు ఇంజనీర్లతో అప్పుడు పాల్గొన్న అధికారులతో అన్ని కోణాల్లో కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసి ఒక ప్రాథమిక రిపోర్ట్ అనేది చేసి వారు హైకోర్టుకి అయితే సమర్పించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సమ్ముఖత ఉంది. సిబిఐ వచ్చే మాత్రం మరికొన్ని కోణాలు అయితే బయటపడే అవకాశాలు ఎక్కువగా అనేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది.
రైట్ రాణి, ఎందుకని సిబిఐ ప్రత్యేకంగా ఒక అదనపు ఎస్పీని, 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లను, 4 ఎస్ఐలను ఎందుకు రిక్వెస్ట్ చేసింది అనుకోవచ్చు? ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. గత 10 ఏళ్లలో ఈ కాళేశ్వరంనే ఎక్కువగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పదే పదే చెప్తున్నారు, కాళేశ్వరం మేము ఇంత కట్టాం అంత కట్టామని చెప్పారు. దాని వెనుక ఉన్నటువంటి అవకతవకలతో పాటు మొత్తం ఆ భూ కుంభకోణంతో పాటు అన్నీ కూడా బయట పెట్టాలని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి బయట పెట్టాలి, ప్రజలకు తెలిపాలి, దీని వెనుక ఉన్నటువంటి పెద్దలు కూడా బయటికి రావాలనే ఉద్దేశంతో కూడా వారు ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే అంత పెద్ద కేసులు డీల్ చేయాలంటే ఖచ్చితంగా కూడా చాలా సమయం పడుతుంది. పైగా సమయం ఉంది, పైగా ఒక సపరేట్ ఒక కార్యాలయం పెట్టుకోవాలి, ఒక మొత్తం సిబ్బందిని అందరూ కూడా రెడీ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం సిబిఐ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది కూడా కాస్త కొరత తక్కువ ఉంది నేపథ్యంలో, ఇతర కేసులు కూడా చాలా వరకు ఉన్న నేపథ్యంలో దీనికోసం ప్రత్యేకమైనటువంటి టీంనే ఏర్పాటు చేయాలి. కాబట్టి కొంచెం వనరులు ఎక్కువగా పెంచుకుంటే, ఎందుకంటే ఒక సపరేట్ కార్యాలయము, వెహికల్స్, ఈ సిబ్బంది, ఎందుకంటే ఈ సిబ్బంది కూడా వారు ఎంపిక చేసుకునే విధానంలో కూడా ఎక్కడ అడ్డంకులు రాకూడదు. చాలా సిన్సియర్ ఆఫీసర్స్నే సిబిఐలోకి ఎంక్వైరీలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారి యొక్క తీర్థనలు అన్నీ తీసుకోవాలి. కాబట్టి అవన్నీ కూడా మాకు రిక్వెస్టబుల్గా కూడా ఆదేశించాలని ఇప్పటికే హైకోర్టుకి ఆదేశించింది. కాబట్టి ఖచ్చితంగా మ్యాన్ పవర్ పెరిగితే ఈ కేసుని పలుకోణంలో కూడా మేము విచారించడానికి, దర్యాప్తు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది, ఇంకా బయట పెట్టడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అనేసి కూడా వారు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని హైకోర్టుకి వారు విన్నవించారు. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు మా యొక్క అభ్యర్థనని లేకపోతే మా యొక్క కౌంటర్ని అర్థం చేసుకుంటారనేసి కూడా భావిస్తాననేసి కూడా ఇప్పుడు సిపిఐ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మరొకసారి ఈ రేపు కానీ లేకపోతే వచ్చే వారం కానీ ఈ హైకోర్టుకు మరో విచారణకు వస్తుంది. కాబట్టి అప్పుడు ఒకవేళ సిబిఐకి అప్పచెప్తే మాత్రం ఎటువంటి షరతులు పెట్టిస్తుంది, లేకపోతే బేషరతుగా మొత్తం ఈ కుంభకోణం అంతా బయట పెట్టాలనేసి దర్యాప్తు చేయనేసి హైకోర్టుకి ఆదేశిస్తుందా లేదా అనేది అనేక కోణాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఇంకో 2-3 రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ రానా, ఇప్పటికే మేడిగడ్డను పరిశీలిస్తున్న అధికారుల బృందం ప్రాథమికంగా అయితే డిజైన్ నాణ్యత లోపం వల్ల, అంటే ప్రపోజ్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ ఇన్వాల్వ్ చేయడం వల్లే జరిగింది అనేది కూడా కొంత అయితే ఇప్పుడు బయటపడింది ఇప్పటి వరకు. సో ఒకవేళ సిబిఐ ఇన్వాల్వ్ అయితే అవినీతి కోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఈ ప్రాజెక్టు ఎందుకని ఈ డిజైన్ పైనే పలు రకాలుగా అప్పట్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్స్ కానీ, మాజీ చీఫ్ ఇంజనీర్స్ కానీ అనేక రకాలుగా కూడా వారి అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా వారినే వేరొక డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దీనివల్ల ఉపయోగం లేదు అనేది కూడా వారు అనేక సార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని మొదటి చెప్తున్నారు. ఇంత దానికి ఎందుకు ఇన్ని కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని వారు వృధా చేశారు, లూటీ చేశారు అనేది కూడా వారు చెప్తున్నారు. ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ యొక్క చీఫ్ ఇంజనీర్ కాళేశ్వరానికి పనిచేసినటువంటి ఆ వ్యక్తి అవుతున్నారు, సీఎంకి చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆయన అప్పటి నుంచి 10 ఏళ్ల పాటు కూడా ఆయనతో పాటు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల ఆయన పాత్ర కూడా ఉంది. సో అనేక కోణాల్లో విచారించాలి. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి నిఘానే పెట్టాలనేది వాళ్ళు చెప్తున్నారు. డిజైన్ పైన కానీ ఆడ నాణ్యత లోపం కూడా చాలా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే మంత్రుల బృందం అక్కడికి వెళ్ళింది, పరిశీలించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ కానీ, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇతర కొంతమంది సభ్యులు మేడిగడ్డ అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం పరిశీలించారు. పరిశీలించినప్పుడు అనేకమైనటువంటి క్వశ్చన్స్ కూడా అప్పుడు రేస్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వారు రేస్ చేసినటువంటి అంశాలనంతా కూడా పూర్తిస్థాయి వరకు సమాచారం ఉంది. దీన్ని ఖచ్చితంగా ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. వారు చేసిన భూ కుంభకోణం కానీ, ఈ ఆర్థిక అవకతవకలు కానీ, ఈ డిజైన్లో మార్పులు లేకుండా, ఈ రకంగా ఎవరికి ఎటువంటి ఉపయోగకరం లేకుండా వేలాది కోట్ల రూపాయలు నీళ్లపాలు చేసినటువంటి ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకురాలి. దీని వెనకాలటువంటి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో, దీని వెనకాల అవినీతి పరులు వాళ్ళంతా కూడా బయటకు తీసుకురావాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అనేది కూడా కంపల్సరీ కావాలనేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే ఉద్యమకారులు ఎక్కువగా వారు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కాబట్టి వారు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాణా.